అందరికీ నమస్కారం. నా పేరు రామంచర్ల ప్రదీప్ కుమార్. యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ త్రూ జీవన్ విద్య. ఈ సిరీస్లో ఇవాళ మీతో డిస్కస్ చేస్తున్న అంశం పేరు రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిస్కస్ చేసే ముందు నేను కొంచెం బ్యాక్గ్రౌండ్ సెటప్ చేస్తున్నానండి. సో డెవలప్మెంట్ ఆఫ్ ద సొసైటీ. సో సొసైటీ డెవలప్ అవ్వాలంటే ఏ అంశాలు ఉంటే మంచిది, ఏ అంశాలు ఉండాల్సిన అవసరం ఉంది. సో 3 ఎంటిటీస్ ఆర్ రిక్వైర్డ్. అదేంటంటే మొదటిది నాలెడ్జ్ బేస్ కావాలి, రెండవది గవర్నమెంట్, మూడవది ఇండస్ట్రీ. సో ఈ 3 ఎంటిటీస్ గనక కలిసి పని చేస్తే అప్పుడు సొసైటీ డెవలప్ అవుతుంది. అనమాట. అయితే నాలెడ్జ్ బేస్, గవర్నమెంట్, ఇండస్ట్రీ. సో ఇప్పుడు ఎలా ఉన్నాయంటే కొంచెం డిస్కనెక్టెడ్గా రన్ అవుతున్నాయి ఇవి. సో లెట్స్ టేకప్స్ ఏ నాలెడ్జ్ బేస్. ఒక 1000 సంవత్సరాల ముందు, 1500 సంవత్సరాల ముందు కానీ చెక్ చేస్తే నాలెడ్జ్ బేస్ అంటే ఈ నాలెడ్జ్ బేస్ ఎక్కడ ఉండేది అంటే ఇట్ వాజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, సో టెంపుల్ కానీ, చర్చ్ కానీ, మాస్క్ కానీ, ఇంకేదైనా రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ కానీ ఉంటే వాళ్ళు అక్కడ ఆ సీట్ ఏం చెప్తే అది సొసైటీ ఫాలో అయిందనమాట. సో అంటే వాళ్ళు ఏం చెప్తే అది. ఓకే, మెల్లమెల్లగా ఏమైందంటే కంట్రోల్ మారిపోయింది. కంట్రోల్ ఏమైందంటే అక్కడి నుండి చేంజ్ అయ్యి గవర్నమెంట్ చేతికి వచ్చింది. అంటే రాజులు, మహారాజులు, చక్రవర్తులు వీళ్ళందరూ సొసైటీకి డైరెక్షన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో దే స్టార్టెడ్ కంట్రోలింగ్ సొసైటీ. సో అప్పుడు వాళ్ళు ఏం చెప్తే అది నడిచిందనమాట. సో మెల్లమెల్లగా అది కూడా క్రమంగా తగ్గిపోయింది. ప్రెసెంట్ సొసైటీ ఏమైంది అంటే ప్రెసెంట్ సొసైటీ ఈజ్ ఇండస్ట్రీ డ్రివెన్ సొసైటీ. ఇప్పుడు ఇండస్ట్రీ ఏ డైరెక్షన్ లో వెళ్తుందో సొసైటీ అదే డైరెక్షన్ లో వెళ్తుంది. ఇప్పుడు నేను మీరు చెక్ చేస్తే తెలుస్తుంది. అయితే ఇండస్ట్రీ డ్రివెన్ సొసైటీ కానీ, గవర్నమెంట్ డ్రివెన్ సొసైటీ కానీ, నాలెడ్జ్ బేస్డ్ డ్రివెన్ సొసైటీ కానీ దీంట్లో ఏం తేడాలు మనకు కనబడతాయి. సో ఇండస్ట్రీ డ్రివెన్ సొసైటీ తీసుకున్నాము. సో దీంట్లో మెయిన్ మోటివేషన్ ఏమైందంటే సెంట్రల్ డ్రైవింగ్ పిల్లర్ ఏమైందంటే మనీ హ్యాస్ బికమ్ ద సెంట్రల్ డ్రైవింగ్ పిల్లర్. గవర్నమెంట్ దాంట్లో ఏమైందంటే పవర్ బికేమ్ ద సెంట్రల్ డ్రైవింగ్ పిల్లర్. అండ్ దెన్ నాలెడ్జ్ బేస్డ్ సొసైటీలో నాలెడ్జ్ ఇస్ ద సెంట్రల్ డ్రైవింగ్ పిల్లర్ ఆటోమేటికలీ. లెట్స్ కమ్ ఒకసారి ఇండస్ట్రీ డ్రివెన్ సొసైటీ చూద్దాం. సో మనీ అండ్ ప్రాఫిట్, వెరీ షార్ట్ టర్మ్ అవుట్లుక్ యాక్చువల్లీ. అయితే ఇప్పుడు ప్రాఫిట్ కనుక మనం డిస్కస్ చేస్తే సింపుల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఏంటంటే గివ్ లెస్ టేక్ మోర్. అంటే తక్కువ ఇవ్వడము, ఎక్కువ తీసుకోవడము. మీరు ఎన్నైనా ఇండస్ట్రీస్ చూడండి, ఎన్నైనా కంపెనీస్ చూడండి, మెయిన్ సెంట్రల్ డ్రైవింగ్ ఫ్యాక్టర్ ఏంటి అనేది సర్వీసా లేకపోతే ప్రాఫిటా చెక్ చేయండి. కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి, కానీ మాక్సిమం కంపెనీస్ ప్రాఫిట్ మోటివేషన్, ప్రాఫిట్ ఓరియంటేషన్ అనే ఉంటుంది. నాట్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాట్ ఎవర్ ఈస్ క్రియేటెడ్, అలా కాదు. ప్రాఫిట్ ఈస్ ద సెంట్రలీ డ్రైవింగ్ ఫ్యాక్టర్. ఓకే, నౌ కమింగ్ టు గవర్నమెంట్ కూడా డెఫినెట్ గా మీకు అందరికీ తెలిసిందే. ఏంటి అని అంటే ఇట్స్ అ పవర్ సెంట్రిక్ కైండ్ ఆఫ్ థింగ్. ఎలక్షన్ సెంట్రిక్. నెక్స్ట్ ఎలక్షన్ లో మేము గెలుస్తామా, సో ఏం చెయ్యాలి, సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్. Now let's come to knowledge base. So knowledge base, long back, as I told you, it was in the hands of temples, religious institute, temple, church, mosque. ఇవి ఏమయ్యాయంటే ఇప్పుడు దే బికెమ్ ఇన్ఎఫెక్టివ్. ఎలా ఇన్ఎఫెక్టివ్ అయిపోయాయి? దాని ప్లేస్ లో ఏమైందంటే అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసాయి ఇప్పుడు. సో మీరు గమనించి చూడండి, ఎవరైనా సరే వాళ్ళ పిల్లల్ని సమ్ 20 years వరకు, అంటే చిన్నప్పటి నుండి ఒక 20-25 years అయ్యేంత వరకు ఎక్కడికి పంపిస్తున్నాం మనం అందరం? స్కూల్కి పంపిస్తున్నాము, కాలేజ్కి పంపిస్తున్నాము. అంటే నాలెడ్జ్, ఇక్కడికి వెళ్తే నాలెడ్జ్ వస్తుంది అనే ఒక అంటే అజంప్షన్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే, సో 20 years. అయితే ఈ 20 years ఏం చేస్తున్నామంటే ఈ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్కి పంపిస్తున్నాం. ఇప్పుడు అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ లో కూడా ఏమైంది? ద సెంట్రల్ డ్రైవింగ్ ఫ్యాక్టర్ హ్యాస్ బికమ్ ప్లేస్మెంట్. అంటే ఇండస్ట్రీ డ్రివెన్ అవుట్లుక్ ఏంటి? లైక్ గివ్ లెస్ టేక్ మోర్. అండ్ ద సేమ్ థింగ్ హ్యాస్ బికమ్ ద అవుట్లుక్ ఆఫ్ గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్స్. లాస్ట్ 20 years చదువుకున్న తర్వాత లాస్ట్ 3-4 years వాళ్ళు గ్రాడ్యుయేషన్ కంటే ముందు, అండ్ దెన్ ద ప్లేస్మెంట్. సో ఈ మైండ్ సెట్ ఎలా అయిపోయింది అంటే గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్స్ యొక్క మైండ్ సెట్ వర్క్ లెస్ ఎర్న్ మోర్.
ఇఫ్ పాసిబుల్ నో వర్క్. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ థింగ్. సో ఏమంటారు, చదువుకున్న తర్వాత పని అంటే చేయడానికి అంతగా ఇంక్లినేషన్ లేదు, అంటే లెసర్ అండ్ లెసర్ ఎఫర్ట్ తో మాక్సిమం ప్రాఫిట్ ఎలా జనరేట్ చేయాలనేది. అయితే ఈ డైనమిక్స్ అనేది నేచర్ తో వర్కౌట్ అవ్వదు. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. సో ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటాను. లెట్స్ టేక్ పెట్రోల్. పెట్రోల్ కాస్ట్ ఎంత? అప్రాక్సిమేట్లీ కొన్ని ప్లేసెస్ లో 90 రూపీస్ ఉండొచ్చు, కొన్ని ప్లేసెస్ 95, దగ్గర దగ్గర 100 నుంచి 100 దగ్గరకు వచ్చేసింది పెట్రోల్. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ పెట్రోల్ మనం ఎలా డిసైడ్ చేస్తున్నాము? సో కాస్ట్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్, కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద పెట్రోల్, filtration, and then some profit, taxes, all put together, it is becoming 100. But what are we giving to earth when we are extracting? That is not there in any record books. So something is missing in our development of society. So atla so many sections of society are not treated well, imbalance in society, rich poor divide is there, so many problems are there. అంటే ఇవన్నిటికీ కారణం ఏంటి అంటే 20 years of education లో సంథింగ్ ఈజ్ మిస్సింగ్. ఓకే, ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ ఏంటి అంటే, ఎడ్యుకేషన్ యొక్క అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ యొక్క ఎక్స్పెక్టేషన్ ఏంటంటే దే షుడ్ ప్రిపేర్ హౌ ద ఫ్యూచర్ సొసైటీ షుడ్ బి. దిస్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ షుడ్ నాట్ బికమ్ ఎ మిర్రర్ ఆఫ్ సొసైటీ. ఇప్పుడు సొసైటీ ఎలా ఉందో అలానే అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ ఉందనుకోండి, ఇట్ డజంట్ వర్క్. అండ్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ షుడ్ డిసైడ్ హౌ ద ఫ్యూచర్ సొసైటీ షుడ్ బి. అంటే థాట్ లీడర్స్ అనే వాళ్ళు మనకు కావాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్, గోల్. సో now let's look at this one. What is role of education? So role of education is to facilitate the development of competence to live with definite human conduct. అంటే ఏంటి, ఈ 20 సంవత్సరాల చదువులో మనం ఏం నేర్పించాలి అంటే, ఏమి రావాలి పిల్లలకి అంటే, నిశ్చిత మానవీయ ఆచరణ ఎలా ఉండాలి అనేది. నిశ్చిత మానవీయ ఆచరణ అంటే ఏంటి? సో మనలో మనకి హార్మోనీ ఉండాలి, మన ఫ్యామిలీలో హార్మోనీ ఉండాలి, సొసైటీలో హార్మోనీ ఉండాలి, నేచర్ తో కో ఎగ్జిస్ట్ అవ్వాలి. ఇవి రావాలన్నమాట ఈ 20 years of ఎడ్యుకేషన్. అంటే దే షుడ్ బి ఏబుల్ టు ప్రొడ్యూస్ దేర్ ఓన్ వాట్ ఎవర్ దే వాంట్, ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ వెల్త్. Then that wealth should be such that it can be distributed in a proper manner. There should be how to behave with say parents, family members, how to interact with people in society, how to interact with colleagues, all these kind of thing. ఇప్పుడు ఎలా ఉందంటే ఏ ఒక్క రిలేషన్షిప్ కూడా కంప్లైంట్ లేని రిలేషన్షిప్ లేదు. That is the thing. Then what are we imbibing, what are we giving to next generation, or what kind of environment we are giving for next generation to flourish? So definite human conduct రావాలంటే, వాట్ ఈస్ డెఫినెట్ హ్యూమన్ కండక్ట్? నిశ్చిత మానవీయ ఆచరణ అంటే ఏంటి? నిశ్చిత మానవీయ ఆచరణ అంటే దాంట్లో 3 అంశాలు ఉంటాయండి: మూల్యాలు, చరిత్ర, నైతికత. మూల్యాలు అంటే ఏంటంటే, ఒక మనిషి ఇంకొక మనిషితో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఆ సంబంధంలోని మూల్యాలు, అంటే ఇంటరాక్షన్ లో ఏంటి అనమాట. దట్ ఈస్ కాల్డ్ వాల్యూస్ ఇన్ రిలేషన్షిప్. సెకండ్ ఏంటంటే క్యారెక్టర్. సో క్యారెక్టర్, మనం సొసైటీతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మనలో ఉండాల్సింది క్యారెక్టర్. మూడవది నైతికత ఏంటంటే, మనం ఒక వ్యవస్థతో ఇంటరాక్ట్ అవుతున్నాం అనుకోండి. వ్యవస్థ అంటే ఇక్కడ హ్యూమన్ సొసైటీ అనట్లేదు, ఆల్ పుట్ టుగెదర్. అంటే మెటీరియల్ ఆర్డర్, ప్రాణిక్ ఆర్డర్, అనిమల్ ఆర్డర్, హ్యూమన్ ఆర్డర్, ఈ 4 ఉన్న దాంట్లో హౌ ఐఎమ్ ఇంటరాక్టింగ్ విత్ దట్, ఇది వ్యవస్థ. సో వ్యవస్థతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు నైతికత అనేది కావాలి నా లోపల. సో ఈ మూడింటిని కొంచెం డీటెయిల్ గా చెప్తాను. సో మూల్యాలు, వాల్యూస్. వాల్యూ అంటే ప్రైస్ కాదండి, వాల్యూ. ఓకే, సో ఇందులో 30 మూల్యాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్ షార్ట్ నేను 9 మూల్యాలకు బ్రీఫ్ గా డిస్క్రిప్షన్ ఇస్తున్నాను. విశ్వాసము, సమ్మానము, స్నేహము, మమత, వాత్సల్యము, శ్రద్ధ, గౌరవము, కృతజ్ఞత, ప్రేమ. ఈ 9 మూల్యాలు. వీటి ఒక్కొక్క దాని గురించి మళ్ళీ వేరే లెక్చర్ లో వేరే టాపిక్ లో మాట్లాడతాను నేను డీటెయిల్ గా. సో ఈ మూల్యాలు మన లోపల ఉన్నాయనుకోండి, అయితే ఎప్పుడైతే ఈ మూల్యాలు మన లోపల ఉంటే we will be anyway happy. అండ్ ఈ మూల్యాలు మనం వేరే వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసామనుకోండి, దట్ విల్ లీడ్ టు మ్యూచువల్ హ్యాపీనెస్. అంటే నా లోపల ఈ వాల్యూస్ కనుక నాకు అర్థమై ఉంటే ఐ విల్ బి ఆటోమేటికలీ హ్యాపీ. ఐ డోంట్ నీడ్ ఎనీబడి ఎల్స్ టు మేక్ మీ హ్యాపీ. అయితే ఈ మూల్యాలు నా లోపల ఉండి నేను వేరే వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేశాను అనుకోండి, అప్పుడు దే విల్ బి మ్యూచువల్ హ్యాపీనెస్. సో దిస్ ఈజ్ వాల్యూ. సెకండ్ ఏంటంటే క్యారెక్టర్. సో క్యారెక్టర్ లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే,
మనం ఎలా డబ్బు సంపాదిస్తున్నామో, ఎలా డబ్బు ఖర్చు పెడుతున్నామో, అండ్ మూడో పాయింట్ ఏంటంటే సొసైటీ యాక్సెప్టెడ్ మ్యారీడ్ రిలేషన్షిప్. దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ పార్ట్స్ ఆఫ్ క్యారెక్టర్. సో మనం ఎలా డబ్బు సంపాదిస్తున్నాము అంటే, ఎలా సంపాదించాలంటే సోర్స్ షుడ్ నాట్ గెట్ డిస్టర్బ్. అంటే ఏంటి? సపోజ్ మనం ఎర్త్ తో ఇంటరాక్ట్ అవుతున్నాము, సో ఫర్ ఫుడ్, ఓకే, అంటే పంటలు పండించడం కానీ ఇట్లాంటివన్నీ. అయితే అర్త్ కి ఉన్న ఈ ఫర్టిలిటీ, ఉర్వరత్వము అంటారు, ఆ ఫర్టిలిటీ అనేది డిస్టర్బ్ అవ్వకుండా వీ హ్యావ్ టు టేక్. సో దట్ ఈస్ ద వే వి షుడ్ ఎర్న్ మనీ. అంటే సోర్స్ డిస్టర్బ్ చేయకూడదు అనమాట. రెండవది హౌ వీఆర్ స్పెండింగ్ మనీ, హౌ వి షుడ్ స్పెండ్ మనీ. మన చుట్టూ ఉన్న సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ ని డిస్టర్బ్ చేయకుండా, అంటే వాళ్ళకి జెలసీ అనేది ఉండకుండా అని. ఇప్పుడు ఎలా ఉందంటే, నేను ప్రతి దాంట్లో నేను యూనిక్నెస్ ఉండాలని ట్రై చేస్తున్నాను. దెన్ ఐఎమ్ క్రియేటింగ్ ట్రబుల్స్ ఫర్ మై సెల్ఫ్ యాక్చువల్లీ. దెన్ థర్డ్ వన్ ఈజ్ ద సొసైటీ యాక్సెప్టెడ్ మ్యారీడ్ రిలేషన్షిప్. ఈ అన్ని అంశాల గురించి మళ్ళీ డీటెయిల్ గా ఇంకా వేరే టాపిక్స్ లో అప్పుడు మాట్లాడతాను నేను. సో క్యారెక్టర్ ఇస్ దట్. దెన్ థర్డ్ వన్ ఈజ్ నైతికత. సో నైతికతలో ఏమున్నాయి అని అంటే, ఒకటి ఏంటంటే హౌ టు ప్రొడ్యూస్ అండ్ వాట్ టు ప్రొడ్యూస్ అండ్ హౌ మచ్ టు ప్రొడ్యూస్. ఓకే, వాట్ టు ప్రొడ్యూస్ అండ్ హౌ మచ్ టు ప్రొడ్యూస్ అనేది, ఓకే, ప్రొడక్షన్. ఓకే, ద సెకండ్ ఏంటంటే ఏదైతే ప్రొడ్యూస్ చేసామో దాన్ని ప్రొటెక్ట్ చేయడం అనేది రెండవది. మూడవది రైట్ యూటిలైజేషన్ ఆఫ్ వాట్ ఈస్ ప్రొడ్యూస్డ్. ఓకే, సో ఫస్ట్ దాన్ని ఏమంటారంటే అర్ధనీతి అంటారు. ఫస్ట్ దాన్ని అర్ధనీతి ఎకనామిక్స్, రెండవ దాన్ని ప్రొటెక్షన్ రాజనీతి, మూడవది రైట్ యూటిలైజేషన్, అది ధర్మనీతి. సో ఈ మూడు అర్థం అవ్వాల్సిన అవసరం ఉంది. సో ఇన్ వేరియస్ వేస్ ఇదంతా అంటే పిల్లలకి అర్థం అవ్వాలన్నమాట ఇన్ ద పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఏమైందంటే ఎడ్యుకేషన్ లో ఓన్లీ ద ఎండ్ గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏమైందంటే ఓన్లీ ఎర్నింగ్ మనీ, దట్ టు హౌ మచ్ మనీ కూడా క్లారిటీ లేకుండా పోయిందనమాట. అయితే మన ఎడ్యుకేషన్ యొక్క ఫోకస్ ఏంటంటే టు డెవలప్ ద కాంపిటెన్స్ టు లివ్ విత్ డెఫినెట్ హ్యూమన్ కండక్ట్, అది అయ్యి ఉండాలి. సో ఈ నైతికత అర్థమైందంటే 4 ఆర్డర్స్ ఆఫ్ ద నేచర్ లో కో ఎగ్జిస్టెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనిషి తప్ప, హ్యూమన్ బీయింగ్ తప్ప మిగతా మూడు ఆర్డర్స్ ఆల్రెడీ కో ఎగ్జిస్ట్ అవుతున్నాయి. బట్ మనిషి తన కన్ఫ్యూజన్స్ వల్ల, డిస్టర్బెన్సెస్ వల్ల తను డిస్టర్బ్ అవుతున్నాడు, సొసైటీని డిస్టర్బ్ చేస్తున్నాడు, అంటే మన 3 ఆర్డర్స్ ని డిస్టర్బ్ చేస్తున్నాడు. సో ప్రపోజల్ నెంబర్ 10, రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ టు ఫెసిలిటేట్ ద డెవలప్మెంట్ ఆఫ్ కాంపిటెన్స్ టు లివ్ విత్ డెఫినెట్ హ్యూమన్ కండక్ట్, నిశ్చిత మానవీయ ఆచరణ. సో దీన్ని ఒకసారి సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకొని చూస్తే ఇలాంటి ఎడ్యుకేషన్ అవసరం ఉందా లేదా అనేది. ఓకే, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్? సో నిశ్చిత మానవీయ ఆచరణ అనేది మనిషిలో ఇంకల్కేట్ చేయాలి అనమాట. రెండవది, ఈ సచ్ ఎడ్యుకేషన్ నెసెసరీ అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ నెసెసరీ, దట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ నెసెసరీ. అండ్ వాట్ ఈస్ డెఫినెట్ హ్యూమన్ కండక్ట్? డెఫినెట్ హ్యూమన్ కండక్ట్ లో 3 ఉన్నాయి. వాల్యూస్, వెన్ ఐఎమ్ ఇంటరాక్టింగ్ విత్ అదర్ హ్యూమన్ బీయింగ్, అంటే దీంట్లో ఎండ్ గోల్ ఏంటి, నాన్ నెగోషియబుల్ గోల్ ఏంటి, మ్యూచువల్ హ్యాపీనెస్. దెన్ సెకండ్, వెన్ ఐఎమ్ ఇంటరాక్టింగ్ విత్ సొసైటీ, సో ఐ హ్యావ్ టు ఎర్న్ మనీ ఇన్ రైట్ఫుల్ వే, ఐ హ్యావ్ టు స్పెండ్ మనీ ఇన్ రైట్ మేనర్, అండ్ సొసైటీ యాక్సెప్టెడ్ మ్యారీడ్ రిలేషన్షిప్. ఇది చరిత్ర, క్యారెక్టర్. మూడోది నైతికత. సో ప్రొడక్షన్, ప్రొటెక్షన్, రైట్ యూటిలైజేషన్, ఈ 3 అంశాలు. సో ఇప్పుడు ఇది, హూ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ఫెసిలిటేట్ దిస్ టు ద నెక్స్ట్ జనరేషన్? In fact, everyone is responsible, but 3 important people, 3 main people. One is mother, second is father, and third one is teacher. So ఈ ముగ్గురు గనుక దే లీడ్ ద లైఫ్ ఇన్ ఎగ్జంప్లరీ మేనర్, సో నెక్స్ట్ జనరేషన్ కి వాతావరణం తయారవుతుంది ఇది ప్రాక్టీస్ చేయడానికి. సో ఇప్పుడు ఏంటంటే గుడ్ వర్డ్స్ ఆర్ ఆల్రెడీ దేర్, బట్ ప్రాక్టీస్ ఆఫ్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ లాజికల్ సీక్వెన్స్ కనుక కరెక్ట్ గా అర్థమైతే ప్రాక్టీస్ చేయడం కూడా ఈజీగా ఉంటుందండి. So with this, I would like to stop here. Thank you very much.